ఎవరెవరు ఏ ఊరు నేను చూసారని చెప్పి కింద కామెంట్స్ గుద్దేయండి, ఓకేనా. కళ్ళు ఐస్ కూడా ఓపెన్ అయితే చేయలే. ఈ వీడియో కూడా 250 లైక్స్ టార్గెట్ ఇస్తాను. దిస్ ట్రీట్మెంట్ ఈజ్ 100% కరెక్ట్, ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు ఎక్వేరియం వాళ్ళ తెలుగు ఛానల్. ఈ వీడియో చాలా అయితే యూజ్ అవుద్ది. ఎందుకంటే రీసెంట్గా నేను రెడ్ ఇయర్ స్లైడర్స్ తీసుకొని రావడం అయితే మీ అందరికి తెలుసు కదా. వాటి మీద చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. రెడ్ ఇయర్ స్లైడర్స్ ఎందుకు తినట్లేదు, అండ్ అలాగే రెడ్ ఇయర్ స్లైడర్స్ అసలు చాలా డల్గా ఉంటున్నాయి, అలా పడుకొని ఉంటున్నాయి, అలా స్లీపింగ్ అని అయితే అంటున్నారు. అందుకే గైస్ చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. చాలా మందికి అయితే చెప్తున్నా. చాలా మంది టర్టిల్స్ బై చేసుకొని అయితే తీసుకొని వస్తారు. వచ్చిన వెంటనే ఏమవుద్దంటే వాళ్ళకి ఐడియా అనేది ఉండదు, నాలెడ్జ్ లేక తీసుకొని అయితే వచ్చేస్తారు. వచ్చిన వెంటనే ఏమవుద్దంటే టర్టిల్ అనేది కళ్ళు మూసుకుపోయి చేతులు రెండు చాపేసి, అంటే ఈ రెండు చేతులు ఫ్రంట్కి బ్యాక్కి కాళ్ళు రెండు చాపేసి పడుకొని ఉంటుంది అలా స్టోన్ మీద. లేదంటే ఒక పక్కకి వెళ్ళిపోయి కళ్ళు మూసేసి క్లోజ్ ఐస్ అంటే కళ్ళు అనేవి మూసేసి అలాగా ఒక పక్కన ఉండిపోద్ది అనమాట. 1-2 days అలా మీరు కనుక ఎప్పటి వరకు ఉంచితే అప్పటి వరకు ఉండి అదే చనిపోద్ది అనమాట. అందుకే ఈ వీడియో దానికి ట్రీట్మెంట్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇది ఏ ట్రీట్మెంట్ అంటే స్వాలన్ ఐ ట్రీట్మెంట్. ఇది 100% 24 hours క్యూర్ అయితే అయిపోద్ది, ఓకేనా. ఏ క్యూర్ అవుద్ది అంటే ఫస్ట్ ఐస్ అనేవి క్లోజ్ చేస్తుంది, దానికి క్యూరింగ్ అవుతుంది. అండ్ అలాగే టర్టిల్ అనేది ఫుడ్ తిందు, దానికి కూడా క్యూరింగ్ అవుతుంది. అండ్ అలాగే టర్టిల్ అనీజీగా ఉంటుంది, ఏదో బలవంతంగా మనం పెంచుతున్నాం అనేటట్టు, అది కూడా క్యూరింగ్ అయితే అవుద్ది, ఓకేనా. గాయస్ ఇలాగే చాలా ట్రీట్మెంట్స్ అయితే ఉన్నాయి, అందులో ఇదే ఒకటనమాట. ఎందుకో చెప్తాను చూడండి. మామూలు మీరు టర్టిల్ బై చేసిన వెంటనే తీసుకొని వచ్చినా క్యూర్ చేయొచ్చు, టర్టిల్ యాక్టివ్గా ఉన్నా మీరైతే క్యూర్ చేయొచ్చు. లేదంటే నేను ఇప్పుడు చెప్పిన మీకు సిమ్టమ్స్ అన్ని కనబడినా మీరైతే క్యూర్ చేసుకోవచ్చు, ఓకేనా గైస్. ఇప్పుడు మనం క్యూరింగ్ ప్రాసెస్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ ఈ టర్టిల్ క్యూరింగ్కి ట్యాంక్ సెటప్ ఎలా ఉండాలంటే మీరు టబ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా ఎక్వేరియం ట్యాంక్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే 1 feet ఎక్వేరియం ట్యాంక్లో హాస్పిటల్ ట్యాంక్ అయితే సెటప్ చేశాను, ఓకేనా గైస్. ఎనీ అదర్ లాంగ్వేజ్ పీపుల్ ఆల్సో సీయింగ్ దిస్ వీడియో యూ కెన్ అండర్స్టాండ్, ఓకేనా. అయితే ఇప్పుడు చూడండి, ఇది మీరు ఎలా అంటే ఇదిగోండి ఇలా మీరైతే అరేంజ్ చేసుకోవాలి. మీరు ఇలాగా బల్బ్ అనేది పెట్టుకొని అరేంజ్ చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ సెట్ అయిపోయినట్టే. అండ్ అలాగే కింద స్టోన్స్ వేయాలి. కీప్ 1 or 2 stones ఇన్ ట్యాంక్, టర్టిల్ అనేది పడుకోవడం కోసం, స్లీప్ అవడం కోసం. అండ్ అలాగే వాటర్ కూడా పెట్టండి, ఆల్మండ్ లీఫ్ వాటర్, డ్రై ఆల్మండ్ లీఫ్ వాటర్. అండ్ ఇప్పుడు మీకు చెప్తాను ఇది ట్యాంక్ ఎలా సెటప్ చేయాలని చెప్పాను కదా. చూడండి అది ట్యాంక్ ఎలా సెటప్ చేయాలో. ఈ కింద స్టోన్స్ అనేవి చూశారు కదా, వాటర్ లెవెల్ అనేది ఎంత ఉంటే స్టోన్ అనేది ఈ మాత్రం ఉండాలి, ఓకేనా. వాటర్ లెవెల్ ఎంత ఉంటే స్టోన్ అనేది వాటర్ కంటే అప్ అనేది ఉండాలి. వాటర్లోంచి టర్టిల్ అనేది వచ్చి స్టోన్ మీద పడుకునేటట్టు చూసుకోవాలి మనం, ఓకేనా గైస్. ఒకవేళ ఓవర్ హీట్ అవ్విందని తెలిస్తే ఇది టర్టిల్ అనేది ఇలాగ వచ్చేసి వాటర్లోకి అయితే వెళ్ళిపోయేటట్టు మనమే చూసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలాగా, ఒకసారి చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ వాటర్ లెవెల్ అనేది ఇక్కడ వరకు ఉన్నది, దాని ద్వారా స్టోన్స్ అనేవి అయితే ఇక్కడికి ఉన్నాయి. మీకు మళ్ళీ వీడియోలో చూపెడతాను టర్టిల్ అనేది ఎలా పడుకుంటుంది ఏంటి అని చెప్పి. ఇప్పుడు మనం క్యూరింగ్ ప్రాసెస్కి అయితే వచ్చేద్దాం. క్యూరింగ్ ప్రాసెస్ ఎలా చేయాలంటే మీరు ఇలా హీట్ బల్బ్స్ మాత్రం యూజ్ అయితే చేసుకోవాలి. దిస్ ఈజ్ బెడ్ బల్బ్, ఓన్లీ 15 watts. నేనైతే 15 watts యూజ్ అయితే చేశాను. ఫర్ ఓన్లీ 1 feet ఎక్వేరియం యూ కెన్ కీప్ 15 watts బల్బ్, ఓకేనా. నేను 1 feetది హాస్పిటల్ ట్యాంక్ పెట్టాను కాబట్టి 15 watts బల్బే యూజ్ అయితే చేశాను. లోపల ఎలా సెటప్ చేయాలి ఏంటని చెప్తా. అండ్ అలాగే దిస్ ఈజ్ 60 to 100 watts బల్బ్ అనమాట. 60, 40, 60, 100 అలాగే ఎంతైనా మనం అయితే పెట్టుకోవచ్చు. బట్ ట్యాంక్ సైజ్ అనేది పెద్దగా ఉండాలి. పెద్దగా ఉంటే ఈ బల్బ్ అనేది మనం అయితే యూజ్ చేయాలి. మినిమం ఎంత పెద్ద ట్యాంక్ ఉంటేనే, ఓకేనా. లేదంటే టబ్ ఉంది లేదంటే ఫ్రిడ్జెస్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు ఇదైతే యూజ్ చేయండి, ఓకేనా. లేదంటే 40 watts or 30 watts యూ కెన్ యూజ్. గైస్ చాలా మంది అనుకుంటారు ఇవే యూజ్ చేయాలా, మామూలు ఎల్ఈడి లైట్స్ యూజ్ చేయకూడదని. డోంట్ యూజ్ ఎల్ఈడి లైట్స్, ఓకేనా. ఓన్లీ యూజ్ హీట్ బల్బ్స్. Guys, once again I am saying only use heat bulbs, either bed bulb or heat bulb. Don't use LED lights, LED bulbs. These are 0 watts lights. It will not produce any heat, okay. You understand? Okay guys, let's set up. Don't use. Come on guys,
ఐఎమ్ సెటపింగ్ దిస్ నౌ. మనం ఎలా సెటప్ చేయాలంటే ఇప్పుడు ఇది ఉందా, ఇది ఇలా పెట్టుకొని మనం జస్ట్ ఇలాగైతే సెటప్ చేసుకోవచ్చు. చూడండి, బల్బ్ అనేది పడిపోకుండా చూసుకోండి. ట్యాంక్లో అయితే ఇలా పెట్టుకొని ఇలా మూత అనేది వేసేసుకోండి. వేసిన తర్వాత మీరైతే ఆన్ కూడా చేసుకోవచ్చు, మీరు ఆన్ కూడా చేయొచ్చు. ప్రెజెంట్ దిస్ బల్బ్ నాట్ వర్కింగ్. ఐ విల్ షో విత్ 100 watt బల్బ్, బట్ డోంట్ కీప్ 100 watts బల్బ్ ఫర్ 1 feet aquarium. ఐ విల్ షో దిస్. ఓకే, అయితే ఇప్పుడు చూడండి గైస్, ఇది తీసేసాం. అండ్ ఇప్పుడు మీకు ఇది పెట్టి చూపెడతా. అంటే లైటింగ్ ఎలా వస్తుందని మీరు చూసుకోండి, అంతే, ఆ మాత్రమే. లైటింగ్ ఎలా వస్తుంది చూడండి. ఒకవేళ లూజ్గా అనుకున్నట్టయితే మీరు టైట్ చేసుకొని అయితే పెట్టుకోండి, లేదంటే బల్బు వాటర్లో పడిపోయే అవకాశం చాలా ఎక్కువ అయితే ఉన్నది. గైస్, హీట్ బల్బ్, హౌ ఇస్ ఇట్? చూసారా? బట్ డోంట్ కీప్ 100 watts బల్బ్ ఇన్ 1 feet aquarium. ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ హీట్. ఓకే, ఓన్లీ యూజ్ దిస్ వన్. ఓకేనా? ఒకవేళ 4 feet 5 feet ఇలా ట్యాంక్ ఉందంటే అప్పుడు 100 watts బల్బ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏంటి అంటే దీనివల్ల టర్టిల్ అనేది చాలా చాలా క్యూర్ అయితే అవుద్ది. గాయస్, ఈ ట్రీట్మెంట్ ఇదే మెయిన్ పాయింట్. ఇది మీరు ఫాలో అయిపోతే అయిపోద్ది. ఈ బల్బ్ అనేది ఎంతసేపు ఆన్ చేసి ఉంచాలంటే అంటిల్ 1 day, మీన్స్ 24 hours అలా ఆన్ చేసి అయితే ఉంచేయండి. ఓకేనా? లేదు అప్పటికి టర్టిల్ పైకి లేచి చూడట్లేదు, ఫుడ్ తినట్లేదు, అసలు ఐస్ ఓపెన్ చేయలేదంటే మీరు అలా ఆన్ చేసి అయితే ఉంచండి అప్ టు 2 days or 3 days. ఓకేనా గైస్? ఇది 100 watts బల్బు. ఒకవేళ ఇలాగా చిన్న ప్లేస్లో కనుకున్నట్టయితే ప్లాస్టిక్ అనేది కరిగిపోద్ది, అందుకే ఇదైతే ఆపేద్దాం. బెడ్ బల్బే పెట్టండి. ఓకేనా? బిఫోర్ క్యూరింగ్ టర్టిల్స్ ఇన్ ట్రీట్మెంట్. చూడండి గైస్, అవి ఐస్ అనేవి క్లోజ్ చేసేసి అలాగ ఉండిపోయాయి అన్నమాట. దీన్ని నేను ఎంతసేపు ఉంచాను అంటే ఈ వీడియోలో చెప్పాను కదా స్టార్టింగ్లో, అలాగే 1 day పూర్తిగా ఉంచేసాను అనమాట. 1 day ఎలా ఉంచేస్తే అది ఏమైందంటే, అంటే లైట్ ఆన్లో ఉంచేయండి, లైట్ ఆన్లో ఉంచి వాటిని కూడా అందులో ఉంచేయండి. ఉంచేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అవి ఐస్ అనేవి ఓపెన్ చేస్తాయి. ఐస్ ఓపెన్ చేసి అటు ఇటు అయితే తిరుగుతాయి. క్యూర్ అయిపోయినట్టే ఆల్మోస్ట్ ఒక 70%. మీరు దాన్ని ఒక 2 to 3 days కంటిన్యూ కనుక చేస్తే మొత్తం డిసీజ్ అనేది క్యూరింగ్ అయితే అవుతుంది. అండ్ అలాగే నేను ఇప్పుడు ఇది క్యూర్ అవుతుంది కదా, ఈ వీడియో ఇది క్యూర్ అవుతున్నప్పుడు, క్యూర్ అవ్విన తర్వాత టర్టిల్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎలా ఫుడ్ అనేది తింటున్నాయి అనేది కూడా ఒక వీడియో పెట్టాను, ఈ వీడియోలో చూడండి. అండ్ అలాగే ఒకటి లెగిసింది రోయ్ చూడండి, మళ్ళీ కొద్దిసేపు తర్వాత ఏదో ఒకటి లెగిసింది, పైగా చూస్తుంది, అమ్మనేమో క్యూర్ అవుతుంది. నౌ ఆఫ్టర్ క్యూరింగ్ దిస్ వీడియో, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అయితే అవ్వింది. వీటిని అలాగా వాటి టబ్ దగ్గరికి అయితే తీసుకొని వచ్చాను. చూసారా, 2 భలేగా అయితే ఆడుకుంటున్నాయి క్యూర్ అయిన తర్వాత. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఈ వీడియోకి 250 likes టార్గెట్ ఇస్తున్నా. అండ్ అలాగే మీరు ఏ ప్లేస్ నుండి నా వీడియోస్ చూస్తున్నారు కింద కామెంట్ అయితే చేయండి. ఓకేనా గైస్? అయితే చూడండి, చాలామంది ఏమంటున్నారంటే క్యూర్ అయిపోయిన తర్వాత కూడా టర్టిల్స్ ఫుడ్ తింటలే అంటున్నారు. ఎందుకు తినవండి, మీరు క్యూరింగ్ కరెక్ట్గా చేస్తే అవి 100% అయితే తింటాయి. మీకు వేసి కూడా చూపెడతాను, ఒకసారి చూడండి. నౌ ఐఎమ్ ఫీడింగ్ టర్టిల్స్ ఫుడ్. అయితే నేను ఈ రెడ్ ఇయర్ స్లైడర్స్ బై చేసి 2 months అయితే అవుతుంది. బిఫోర్ 2 months నేనైతే బై చేశాను. అయితే అప్పటి నుండి నేను క్యూరింగ్ చేస్తున్నా కదా, అంతా ఎలా క్యూరింగ్ చేశానని చెప్పి ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో అయిపోయింది అనుకోని స్కిప్ అయితే చేయకండి, అదే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, వావ్ చూసారా, ఒకటైతే ఆల్రెడీ లాక్ అని అయితే వెళ్ళిపోయింది ఫస్ట్. అదే ఇది మళ్ళీ ఇంకో దానికైతే ఇద్దాం. చూడండి, ఇది ఆఫ్టర్ 12 hours అనమాట. మీకు 12 hours క్యూరింగ్ అవుతుంది అని కూడా గ్యారంటీ లేదు. మీరు ఒక 2 to 3 days కూడా ఉంచండి, ఏం పర్లేదు. వాటికి హీట్ బల్బ్ ఉండడం వల్ల వాటికి ఏమీ అవ్వదు. కాకపోతే మీరు ఎంత స్పేస్లో పెట్టారు అనేది ఇక్కడ పాయింట్. 1 feet అయితే మాత్రం 15 watts పెట్టండి, ఇంకా పెద్ద అయితే ఇంకా పెద్ద పెట్టండి. నేను ఈ ట్రీట్మెంట్ ఎలా తెలుసుకున్నాను అంటే, నాకు ఐడియా అనేది ఉంది టర్టిల్స్ని ఎలా క్యూర్ చేయాలి ఏంటి అని చెప్పి. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక స్టోరీ ఉంది అని చెప్పి. ఆ స్టోరీ ఏంటి అంటే, మేము మామూలుగా ఎక్వేరియం షాప్కి వెళ్ళి బై చేసుకుని అయితే వచ్చేసాం. వచ్చిన వెంటనే ఏమైందంటే, ఒక టర్టిల్ బాగానే ఉంది, ఇంకోటి ఏమొచ్చు కదలట్లేదు, అలాగని కళ్ళు ఐస్ కూడా ఓపెన్ అయితే చేయకపోతే నాకైతే చాలా టెన్షన్ పెట్టింది భయ్య. ఎందుకంటే చాలా ఎక్కువ రేట్ కదా టర్టిల్స్. అయితే కొనేసాను ఎలాగ ఇప్పుడు అని చెప్పేసి అనుకుంటే, అప్పుడు నాకు ఈ ట్రీట్మెంట్ అనేది అయితే గుర్తొచ్చింది. ఒక బ్రోని అయితే అడిగాను, ప్రణయ్ అనే అతన్ని అడిగితే అతనైతే ఇలా చేయొచ్చు పర్లేదు అంటే, నాకు కూడా ఐడియా ఉంది, నేను కూడా చేద్దాం అనేది అనుకున్న వెంటనే దీనికైతే ఇలా చేశాను.
ఇది ఎప్పటికి తగ్గిందంటే విత్ ఇన్ 24 hours అయితే టర్టిల్ క్యూర్ అయితే అయిపోయింది. మీకు చెప్పాను కూడా టర్టిల్స్కి ఒక స్టోరీ ఉందని చెప్పి, అది ఇదే గైస్. క్యూర్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ దగ్గరికి వెళ్ళి చూసిన వెంటనే టర్టిల్ అనేది ఐస్ అనేది ఓపెన్ చేసి ఇలా పైకి అయితే చూస్తుంది, పైకి చూసింది. అండ్ అలా వేరే టర్టిల్ కూడా దానికి కూడా ఏదో డిసీజ్ ఉందేమో, అది కూడా క్యూర్ అయిపోయింది. రెండు దగ్గరికి వచ్చి ఫుడ్ తిన్నాయి అన్ని. మీ అయితే ముందు వీడియోలు చూసారు. చాలా మంది అనుకుంటారు ఇది వింటర్ సీజన్లోనే క్యూర్ చేయలేదు, ఏంటంటే ఓన్లీ డిసీజ్ ఉన్నప్పుడే చేయాలని. నేనైతే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి నేను ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాను ప్రాసెస్. కానీ డే బై డే నేనైతే కంటిన్యూ చేస్తున్నా. అది ఎలా అంటే, ఇఫ్ సపోజ్ నైట్ టైము కరెక్ట్గా 10కి అయితే వేస్తాను. కరెక్ట్ పడుకునే ముందు, మనం పడుకునే ముందు 10కి వేసి ఎర్లీ మార్నింగ్ 7 కల్లా ఆపేస్తాను అనమాట. అది సరిపోద్ది, అది హీట్ అయితే సరిపోద్ది వాటికి. అట్లీస్ట్ దానికి హీట్ అనేది తగిలితే ఆ డిసీజ్ అసలు రాకుండా అయితే ఉంటుంది. డే బై డే ఇది రొటీన్ ప్రాసెస్ అనేది మీరు వింటర్ సీజన్లో ఎక్కువ చేసుకోండి. సమ్మర్ సీజన్లో ఎలా వేడిగా కదా భయ ఉంటుంది, ఇలా మనం బయటికి తీసుకొని వచ్చి కొద్దిసేపు ఎండలోనే అక్కడ పెట్టవచ్చు. కానీ చెప్తున్నా కదా, ఎవరైనా టర్టిల్ బై చేసుకొని వచ్చిన వెంటనే అది యాక్టివ్గా ఉన్నా ఇన్యాక్టివ్గా ఉన్నా సరే దిస్ ట్రీట్మెంట్ ఈజ్ 100% కరెక్ట్. ఓకేనా? 100% ఇది వర్కౌట్ అవుతుంది. ఈ వీడియో కంటే ముందు టర్టిల్ బై చేసుకొని వచ్చిన వీడియోకి 250 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను. కానీ మీరు మాత్రం అంతకన్నా నాకైతే ఎక్కువ ఇచ్చారు లైక్స్. 350 లైక్స్ వరకు అయితే మీరు టార్గెట్ చేశారు. ఈ వీడియోకి కూడా 250 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. మీరు ఎంత కొడతారో మరి మీ ఇష్టం. అండ్ అలా కింద కామెంట్స్ గుద్దేయండి, ఎవరెవరు ఏ ఊరు నేను చూసారని చెప్పి కింద కామెంట్స్ గుద్దేయండి. ఓకేనా? అయితే ఈ వీడియోకి 250 లైక్స్ టార్గెట్ ఇచ్చాను కదా, అది కానీ కంప్లీట్ చేసినట్టయితే టర్టిల్కి పాండ్ సెటప్ అనేది చేస్తాను. అండ్ అలాగే పాండ్ ఫిషెస్ అయితే తీసుకొని వచ్చాను రీసెంట్గా, మీరు షార్ట్ వీడియో చూడొచ్చు. అది కూడా ఒక సెటప్ అనేది చేస్తాను. అండ్ అలాగ వస్తూనే ఉంటాయి భయ్య వీడియోస్. అండ్ ఇంకొకటి ఫామ్ వీడియోస్ కూడా పెడతాను. ఈ వీడియో చేసే సమయానికి నేనైనా వీడియోస్ చేయకపోయి ఉండొచ్చు, లేదంటే మీరైనా వీడియోస్ చూడకపోయి ఉండొచ్చు. నేను అందుకే ఏం చేస్తానంటే కింద ప్లేలిస్ట్ అనేది ఇచ్చేస్తాను. ఏంటి అంటే టర్టిల్స్కి ఏ ఫుడ్ వాడాలి, టర్టిల్ బై చేసినప్పుడు ఎలా కేర్ చేయాలి, టర్టిల్ ఫుడ్ ఒకవేళ తినకపోతే ఏం చేయాలి, అండ్ అలాగే టర్టిల్ ట్రీట్మెంట్స్ ఏమేమి చేయాలి, లేదంటే టర్టిల్ ట్యాంక్ సెటప్ ఎలా చేయాలని చెప్పి చాలా వీడియోస్ అయితే నేను చేస్తాను. అండ్ అలాగే ఒకవేళ చేసేసి ఉన్నట్టయితే కింద ప్లేలిస్ట్ అనేది లింక్ అయితే ఇచ్చేస్తాను, మీరైతే వెళ్ళేది చూడండి. ఎందుకంటే ఎవరెవరు ఎప్పుడు చూస్తారో తెలియదు కదా వీడియోస్. ఓకేనా గైస్?